శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ అయితే ఉంది. తప్పకుండా మీరు ఆ దేవత ఎవరు? ఆ దేవత నీడ మీపై ఏ విధంగా ఉంది? అసలు మీరు ఆ దేవతను కనుక్కోవాలని అయితే కనుక్కోవడానికి ఆ దేవత చూపిస్తున్నటువంటి ఎన్నో సూచనలు తప్పకుండా మీరు తెలుసుకోండి. మరి ఇంతకీ ఆ దేవత నీడ ఎప్పటి నుండో మీ మీద మీ ఇంటిల్లిపాది మీద ఉందని చెప్పి తెలుసుకోండి. కానీ మీరు మాత్రం ఆ భగవంతుణ్ణి గుర్తించడం లేదు. తప్పకుండా ఏప్రిల్ నెలలో మీకు అతిపెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చోటు చేసుకోవటం చూస్తారు. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఇంతకీ వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది? ఏ దేవత నీడ ఆ దేవత ఏం కోరుకుంటుంది? మీకు వచ్చేటటువంటి శుభవార్తలు ఏమిటి? అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి అలాగే వారి మనసత్వం గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఈ రాశి నిజంగా జాతకరీత్యా స్థిరమైనది. అంటే ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా వీరిలో మనకు పెద్దగా అంటే ఏదీ కూడా తప్పొప్పులు ఎక్కువగా కనిపించవండి. ఈ రాశివారు ఏంటంటే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా చూడటానికి కూడా అందంగా ఉండటమే కాకుండా ఇతరులు చూడగానే వీరి కష్టాలను అంటే ఏదైనా వారి కష్టాలను వీరితో పంచుకుంటారన్నమాట. మిత్రత్వాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారితో ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల నుండి అనవసరంగా ఏది కూడా అంటే చేయి చాచి అడగరన్నమాట. ఇతరుల విషయాలు కూడా మనసులో ఉన్నది చెప్పకుండా ఎవరికీ కూడా బయట పెట్టరు. గోప్యంగా ఉంచుతారు. సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. ఇక మీరు కొన్ని పనులు చేయకపోవడం మంచిదండి. ఏంటంటే కొన్ని పనులు తెలిసి తెలియక చేసి ఉంటే వాటిని తప్పకుండా మీరు సరిదిద్దుకోవాలి. వాటిని సరిదిద్దుకున్న తర్వాత మంచి విజయాలను సాధించాలి అని మీ కల తప్పకుండా నెరవేరుతుంది. దానికి కూడా కొన్ని చిన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. వాటి కూడా తెలుసుకొని పాటించేందుకు తప్పకుండా మీరైతే మీ వంతు ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం కూడా ఉంటుంది. ఒక దేవత యొక్క కటాక్షం ఉంది, అలాగే శాపం కూడా ఉంది. దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుంది, ఆ దేవత యొక్క శాపాలు కూడా ఎలా ఉంటాయో తెలుసుకోండి. ఈ రాశి వారిపై ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం మరింత ఉంది. కానీ కొన్ని విషయాలను మాత్రం మీరు దూరంగా ఉండాలి. మొదటిగా గొడవలు పడటం. మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం, వారికి అనుకూలంగా ఉండకపోయినా మీకు అనుకూలంగా ఏదైనా కానీ అంటే ఎదుటి వ్యక్తులు చెడు కార్యక్రమాలు చేయాలని చెప్పి చూసినా కూడా మీరు ఎవరిని కూడా పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఏదైనా చెడు చేయాలని చెప్పి చూసి మీరు కనుక ఇబ్బందులు పాలయ్యారంటే మరలా మీరే బాధపడవలసి వస్తుంది. కాబట్టి మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. ఎవరి ద్వారా కూడా ఇబ్బంది పడకండి. అలాగే మీరు వీలైనంత వరకు నాగదేవతలను పూజించడం చాలా మంచిది. అంటే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో ఆ తరువాత అటువంటి సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా పూజలు అయితే చేయాల్సి ఉందండి. మరి అలాగే దేవత యొక్క నాగదేవత యొక్క పూజలను మీరు ఎప్పటి నుంచి అయితే మొదలు పెడతారో మీకున్నటువంటి నాగదోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కూడా పోతాయి. అంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి వాటి వల్ల నాగదోషాలు ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి వాటి వల్ల కొంచెం ఏంటంటే తెలుసుకోలేనటువంటి సమస్యలు, సిచ్యువేషన్స్ మనకి ఎదుర్కొంటూ ఉంటాం. వాటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా కనీసం చేయం. అంతేకాకుండా వాటి గురించి కొన్ని పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటాయి. కానీ అవేమీ మనం పట్టించుకోం. కాబట్టి అవి కూడా తెలుసుకుందాం. ఇలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి యొక్క కుజదోషాలు, నాగదోషాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా నాగదేవత యొక్క శాపంలా తప్పకుండా మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆదివారం రోజు, మంగళవారం రోజు నాగదేవతలను పూజించడం, పుట్టలో పాలు పోయడం, అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యం చక్కగా బెల్లం అలాగే నువ్వులు కలిపి నైవేద్యంగా నివేదించడం, ఇటువంటివి చేయటం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుంచుకోండి. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం కూడా చాలా ఉత్తమం. మీకు కనుక కుదిరితే కనీసం నెలకు ఒక్కసారైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించడం మర్చిపోకండి.
ఇలా చేయటం ద్వారా ఒకసారి చేసి చూడండి. మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగే మీకు నాగదోషాలు ఉన్నా, నాగశాపం ఏదైనా ఉన్నా కానీ, లేదంటే పితృదోషాలు ఉన్నా కూడా మీపై అంతగా ప్రభావం చూపవన్నమాట. అది కూడా ఖచ్చితంగా మీ నుండి అయితే అన్నీ దూరమైపోతాయి. మరీ ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు వీలుంటే చేయండి. ఈ రాశి వారి యొక్క జీవితాన్ని, జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి. ఆ శక్తి ఎవరో, ఆ శక్తి బయటకు రావటం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇవి కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తప్పకుండా తెలుసుకుందాం. మీకు రాబోతూ ఉన్నటువంటి మే నెలలో కూడా చాలా మంచి జీవితం, అద్భుతమైనటువంటి జీవితం అయితే సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకుందామండి. మరి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది, ఏ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉందో తెలుసుకుందాం. మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగుందో కూడా తెలుసుకుందాం. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తిని, ఆ శక్తి అంటే ఒక ప్రతికూలమైనటువంటి శక్తి ఉంది, దాన్ని అనుకూలమైనటువంటి శక్తిగా, ఆ ప్రతికూలమైనటువంటి శక్తిని బయటకు పంపించాలని చెప్పి భగవంతుడు తహతహలాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుందో ఆమె మరెవరూ కాదండి, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఆరాధ్య దేవత, కులదేవత. మీ పెద్దల్ని అడిగి తెలుసుకుంటే ఆ దేవత ఎవరు అనేది చెప్తారు. కాబట్టి ఇంటి దైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు రానివ్వకుండా దుష్ట శక్తులు అన్నిటినీ కూడా దూరం చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం బయటపడేందుకు అన్ని విధాలుగా కూడా మనకు సహకరిస్తుంది. ఆమె మనకు తెలిసినా తెలియకపోయినా పూర్వీకుల యొక్క పూజల ఫలం వల్ల ఆమె మనల్ని ఏదో ఒక విధంగా అనుగ్రహిస్తూనే ఉంది. మనం ఎక్కువగా ప్రమాదాలకు గురవలసినటువంటి సమయం కూడా తప్పించుకోగలిగేటటువంటి శక్తి మనకు మన ఇంటి దైవం ఇస్తుందని చెప్పి గుర్తించుకోండి. అంతేకాదండి, మరెన్నో మనకు సూచనలు కూడా అందిస్తుంది. కాబట్టి దైవాన్ని మనం పూజిస్తూ ఉండటం వల్ల, ఆ యొక్క దైవం ఎవరు అనేది తెలుసుకోవటం వల్ల మనకి ఎంతో ఉపయోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఇక అలాగే కొంతమంది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు, కానీ నిజంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేది ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా బాగా తెలుసు, అన్ని వివరాలు కూడా తెలుస్తాయండి. లేదంటే మీ ఊర్లో సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, కాబట్టి వారిని అడిగి తెలుసుకోండి. ఇంట్లో లేదంటే కుదిరితే ఎవరైనా బంధువుల్లో అయినా సరే తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఎవరికైనా కానీ ఈ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోండి. ఇంట్లో కులదేవత ఆరాధన చేసి మొదలుపెట్టిన తర్వాత మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది ఒకసారి కనుక మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలా మంది సిటీస్లో ఉండవచ్చు, లేదంటే చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల కొంతమంది పట్టించుకోకపోవచ్చు. కొంతమంది ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్లో, ఈ రోజు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో ఎవరు కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండటమే తప్ప ఇంట్లో మామూలుగా దీపం పెట్టడం కూడా చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి నిత్యము కూడా మీరు ఎలాగో ఇంట్లో దీపం వెలిగించేవారైతే చక్కగా కులదేవత ఆరాధన చేసుకోవటం వల్ల మరింత పుణ్యమైతే మీకు లభించడమే కాకుండా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమగ్రంగా నెరవేరుతాయండి. అలాగే మీరు ఊహించిన దానికంటే కూడా మరింత ఎక్కువ స్థాయికి మీరు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మీపై ఉంటుంది. కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోవటం కానీ, ఏ పని చేయకపోవటం కానీ, ఒక పని చేస్తున్నా కానీ అది సజావుగా సాగపోవటం, ఇటువంటివన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవటం, ఇటువంటి కారణాలన్నీ కూడా తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు, అలాగే పితృదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు, వీటి వల్ల మీరు ఏం చేయనటువంటి దిక్కు తోచినటువంటి పరిస్థితులు మీకు దారి తీస్తాయి. కాబట్టి మీరు కులదేవత ఆరాధన చేసుకొని తీరండి. ఒకవేళ మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పెద్దలని అడగండి. మీ ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకొని ద్వారా మీ హక్కుగా భావిస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతామా, అలాగే మన తల్లిదండ్రులు మర్చిపోతామా? అలా ఏం లేదు కదండి. మరి మన తాతలు ముత్తాతల నుండి వస్తున్నటువంటి మన కులదేవత ఆరాధన మాత్రం ఎందుకు విస్మరించాలి చెప్పండి. కాబట్టి మనకు తెలియకపోతే ఆ తల్లి మనకు పదే పదే ఏదో ఒక విధంగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా ఒక మనిషి ద్వారా చెప్పించడమో,
లేదా మీకై మీకే ఒక కల ద్వారా మీకు తెలిసి తెలియక ఎవరో ఒకరు తప్పులు చేస్తుంటే ఇలా నేను ఉన్నాను, నన్ను పూజించండి, నన్ను పూజించడం ద్వారా మీకు అన్ని విధాలుగా మీ జీవితం మారిపోతుంది చూడండి అనే విధంగా మనకి ఏదో ఒక సూచన అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ కులదైవాన్ని మీరు గనక కుదిరితే విగ్రహం కానీ లేదంటే మీ గుడి దగ్గర విగ్రహాన్ని ప్రతిష్ఠించి మీకు వీలుంటే పూజలు చేసుకోవటం అలాంటివి చేయటం ద్వారా మీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పటి వరకు మీకున్నటువంటి దరిద్రాలు, అష్ట కష్టాలు, సమస్యలు అవన్నీ కూడా మీకు దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు తెలిసి తెలియక చేసినటువంటి కుదిరినా అంటే చేసినటువంటి తప్పులను మనం ఇంకేం చేయలేమండి. కాబట్టి కనీసం నిత్యం మనసులోనైనా కానీ కులదైవాన్ని స్మరించుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకు తప్పకుండా జీవితం అనేది మారిపోతుంది. నష్టాల నుండి, ప్రమాదాల నుండి బయటపడేటటువంటి అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీ పనుల్లో ఏదైనా కానీ మంచి జరుగుతుంది. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనకు మనం మంచి పునాదిని వేసుకున్న వారవుతాం. అలాగే మీరు ఒకవేళ ప్రతినిత్యము కూడా పూజ చేసుకోకపోయినా ఆదివారం, మంగళవారం విశేషమైనటువంటి రోజుల్లో తప్పకుండా మీరైతే ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఆ దేవత యొక్క నామస్మరణ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఆ కులదేవత గుడికి వెళ్ళటం, లేదంటే వీలుంటే మీ ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవటం, ఇటువంటి పనులన్నీ కూడా మీరు చేయడానికి ఈ రోజు నుండే మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కడైనా ఉండొచ్చు, పల్లెటూరు అయినా కావచ్చు, లేదంటే సిటీస్లో ఉన్నా కావచ్చు, లేక తప్పకుండా మీరు తెలుసుకొని ఎక్కడున్నా కానీ దానివల్ల పెద్ద నష్టం ఏం కాదండి. కాబట్టి మనం ఒకసారి కనుక ఈ ప్రయత్నం చేసి పని చేయటం వల్ల మన జీవితం మారుతుంది. అంటే ఎన్నెన్నో పూజలు చేయించుకుంటూ ఉంటాం కదా, బయటకు ఎక్కడికెక్కడో తిరిగి జ్యోతిష్యాలు చెప్పించుకుంటూ ఉంటాం. వాటన్నిటికీ అయ్యేటటువంటి ఖర్చు చిన్నగా, ఈజీగా, తేలిగ్గా మనం చేసుకునేటటువంటి చిన్నపాటి పని వల్ల కూడా మనకు మన జీవితం ఏ విధంగా మారుతుందనేది ముందు ముందు రోజుల్లో మనం తప్పకుండా చూస్తాం. మరి తెలుసుకున్నారు కదండి, ఈ యొక్క రాశి వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మీ జీవితం మారుతుంది, అలాగే మీ జీవితంలో మీరు చేయవలసినటువంటి పనులు ఏంటి, చేయకూడనటువంటి పనులు ఇవి కూడా తెలుసుకున్నారు కదా. మరి తప్పకుండా మీరు నాగదేవత యొక్క ఆరాధన, అలాగే కులదైవం యొక్క ఆరాధన మొదలుపెట్టి చూడండి. మీ జీవితంలో వచ్చేటటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు దూరం చేసుకున్న వారు అవుతారు. మీకై మీరే మీ జీవితాన్ని ఒక మంచి బాటలో ప్రయాణించే విధంగా మీరు చేసుకున్న వారు అవుతారు. ఆలస్యం చేయకుండా మరి మీరు ఎక్కడున్నా కానీ ఈ రాశివారు, వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కానీ మీ కులదైవం ఉన్నా మీ కులదైవం గురించి తెలుసుకుని మీకు తెలిసినంత వరకు ఎక్కువగా అంగు ఆర్భాటాలతో పూజ చేయమని చెప్పి ఎవరు కూడా అడగరు, ఏ దైవం కూడా అడగరు. కాబట్టి మీకు తోచినంత విధంగా పూజ చేసుకోవటం కానీ, లేదంటే అమ్మ నామస్మరణ చేసుకోవటం కానీ ఇటువంటివి చేయటం వల్ల మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరు కూడా ఊహించిన విధంగా, అంచనా వేయని విధంగా మీ జీవితం అనేది మారడం అది త్వరలోనే చూస్తారు. మరి ఎక్కడున్నా కాడా మీరు కులదైవం యొక్క ఆరాధన మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా సజావుగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా వేడుకుంటూ, ఈ వృషభ రాశి వారి తరపున మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆలస్యం చేయకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.